గోకుడు బాబాతో నోరు విప్పిస్తా. నోరు విప్పితే ఏంటంట? బాబా మొదట పలికే మాట నువ్వే దొంగవి అని. ఈ తతంగం అంతా ఈ బటన్ కెమెరాలో షూట్ చేసే. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుజాతమ్మ గారు జోలె పట్టి ఇంటింటికి వెళ్లి బెచ్చమెత్తుకుని కొంత సొమ్ము సమకూర్చాలని ఆయన కోరుకుంటున్నారు. బాను, దాహం వేస్తుంది, కొన్ని వాటర్ ఇవ్వు. అమ్మా, జోలి పట్టి 10 ఇళ్లు తిరిగి దేవాలయానికి వెళ్లిన తర్వాతే నీళ్లు తాగాలమ్మా. ఇది నియమమమ్మా. నీ బొందరా? పీకే గారు, ఆ, నీళ్ళలో కాస్త పసుపేసి తాగించచ్చా? ఆ, ఆ, పసుపు నీళ్ళు అయితే ఓకే. పసుపు నీళ్ళ అయితే రెడీగా ఉన్నాయమ్మా. ఇగో పసుపు నీళ్ళు. ఓయ్, ఆగు. అవి పసుపు నీళ్ళేంటి? అది కూల్ డ్రింక్. ఆ మాత్రం మాకు తెలీదా? నియమాలు పాటించాల్సిందే. బాణం, పీకే ఏమన్నాడు? పసుపు నీళ్ళైతే ఓకే అన్నాడా లేదా? అన్నాడమ్మా. ఓకే శంకరం, పసుపు రంగు నీళ్లు తాగితే చాలు. పసుపేనహా ఎల్లో కలరేనహా అన్నారు పెద్దలు. సరే, మీ ఇష్టం. ఏదైనా అపచారం జరిగితే మీకే నష్టం. ఆ తర్వాత మమ్మల్ని అడగకూడదు. చాలు, తాగావు కదా, ఇచ్చే. పదండి పదండి. పదా. అందరికి స్వాగతం సుస్వాగతం. మీరు ముయ్యండి. అమ్మా, జోలు పట్టిన యువతి ఇంత గరానాగా నిలబడకూడదు. భవతి భిక్షాందేహి అని అభ్యర్థించాలి. భిక్షాందేహి అని అడగాలా? నేను అడగను. భూపతి గారు, నియమాలు మంటలో కలుస్తున్నాయి. ఏమ్మా, జోలు పట్టావు, ఆ మాట అనడానికి సందేహం ఎందుకమ్మా? నియమాలు పాటించాలి ప్లీజ్ అమ్మా. భవతి భిక్షాందేహి. చాలా సంతోషం సుజాత, నీ వల్ల ఊరందరికీ మేలు జరుగుతోంది. ఇదిగో నా వంతుగా నీ జోల్లో 15 రూపాయలు వేశాను. సామ్రాజ్యం నా ముష్టి నాకే వేస్తున్నావు కదూ, చూస్తా. రే చిట్టి, ఆ నీళ్ళలా నెత్తి మీద పోయమంటారా? వద్దు నాయనా, అసలే చలికాలం, కాళ్ళ మీద పోస్తే చాలు. నో, రూల్స్ ప్రకారం నెత్తి మీదనే పోయాలి. ఆవిడ ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు శంకరం. నెత్తి మీద నీళ్లు పోస్తే జోలు వదిలి ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళవను. ఎవరికి నష్టం? ఊరు సంకనాగిపోతుంది. శంకరం, నెత్తి మీద పోసినా కాళ్ళ మీద పోసినా అభిషేకమే. పట్టుదలకు పోకయా, అసలే చలికాలం కదా, వదిలే. సరే భూపతి గారు, మీ ఇష్టం. వచ్చి కాళ్ళ మీద పోయిరా. జరగండి మేడం. మానవ్, అక్క లోపల ఉన్నట్టుంది, వెళ్ళి పిలవచ్చు కదా. అవునవును, మా ఆవిడికి అసలే గ్రామ దేవత అంటే మహాపిచ్చి. ఏం రభస్ చేస్తుందో ఏంటో. కమలా, కమలా. హలో, అడగండి. ఏంటి? భిక్షం. భూపతి గారు. అమ్మా సుజాత, ప్లీజ్ అమ్మా, అడగండి. ఈవేళ చీర కట్టుకుని తగలాడొచ్చు కదా, ఎప్పుడు ఆ డ్రెస్ నువ్వు.
ఆన్ డ్యూటీలో ఉన్నాను. నో మీటర్, ఓన్లీ రీడింగ్. ఇదిగో ఆ డాక్టర్ అమ్మ అమ్మాయి గారి జోల్లో 15 రూపాయలు వేసింది. నువ్వు రెచ్చిపోకుండా 200 చాలు. జోలిలో ఎంత ఇయ్యాలో నాకు తెలుసు, నువ్వు చెప్పకర్లా. నో మీటర్, ఓన్లీ రీడింగ్. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. నా తల్లి నా తల్లే, అచ్చం మన ఊరు దేవత పోలేరమ్మలా ఉన్నావమ్మా. ఓయ్, జై పోలేరమ్మ. బాను ఆ, అక్క ఊగుతుందేంటి? చెప్పాను కదండి మా ఆవిడకి గ్రామ దేవతలు అంటే మహా పిచ్చని. అందుకే అమ్మాయి గారిలో పోలేరమ్మని చూసుకుంటుంది. వరకు వచ్చేసినట్టుంది. రేయ్, నేను పోలేరమ్మని రా. అమ్మ పోలేరమ్మ తల్లి కొంచెం శాంతించమ్మా. మా సుజాతమ్మ జోలు పడుతుంది, శాంతించు తల్లి. నాకు అసలే తిక్కగా ఉంటుంటే ఈ కమల న్యూసెన్స్ ఏంటి? ఆ సుజాతకు కూడా పూనకం వచ్చేటట్టుందొచ్చు. ఏంటమ్మా నీకు కూడా పూనకం వస్తుందా? పోనకమా పాడా, ముందు ఇవన్నీ కంట్రోల్ చేయండి. బాణం, నువ్వు వెళ్ళి కొంచెం పసుపు నీళ్ళు పట్టుకురా, తాగిద్దాం. ఈవిడ పసుపు నీళ్ళకి కుంకుమ నీళ్ళకి కంట్రోల్ అవ్వదులండి. నేను పోతురాజుని అవ్వాల్సిందే. ఏయ్ సెరబ సెరబ సెరబ, 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 సెరబ 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 సెరబ, సెరబ సెరబ సెరబ, సెరబ సెరబ పోలేరమ్మ తల్లి శాంతించమ్మా. సెరబ సెరబ సెరబ, సెరబ సెరబ సెరబ, శాంతించమ్మా పోలేరమ్మ తల్లి. సెరబ 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 సెరబ, సెరబ సెరబ సెరబ, సెరబ సెరబ సెరబ, సెరబ సెరబ సెరబ, సెరబ సెరబ నాలోంచి తల్లి వెళ్ళిపోయింది. బాను అక్క పూనకం ఆపేసింది, వెళ్ళిపోయిందంట. రా రా, రేయ్, అమ్మవారు వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోయిందంట. దా. సెరబ సెరబ, నా ఈపు సిట్లుతేనే కానీ పోలేరమ్మ తల్లి శాంతించలేదు. అక్క త్వరగా భిక్షం వేస్తే ఊరేగింపు ముందుకు వెళ్తుంది. నాదేం ఆలస్యం లేదు తమ్ముడు. ఆ దేవత ఒంట్లోకి వచ్చి కాస్త ఆలస్యమైందంతే. అమ్మా సుజాత, నువ్వు మా ఊరు ఇలవేల్పివి. నీకోసం నేను 15,000 జోలలో వేస్తాను. ఏయ్, నో మీటర్, ఓన్లీ రీడింగ్. భూపతి గారు అమ్మా ఇక్కడ. ఆ జోల్లో 15,000 వేస్తే కమలక్కకి, కమలక్కకి, కమలక్కకి. కమలా, అమ్మవారి పట్ల నీకున్న అభిమానానికి కృతజ్ఞతలు. అమ్మాయి జోలిలో ఘనంగా డబ్బులు వేసావు. ఆ దేవత చల్లగా చూస్తే అందరం బాగుంటాం భూపతి గారు. అక్క ఇక ఊరేగింపు మొదలు పెట్టమా? వెళ్ళండి తమ్ముడు, వెళ్ళండి. నో మీటర్, ఓన్లీ రీడింగ్. ఆ బలవని రా, వేసేయ్. అచ్చం దేవతలా ఉన్నావు సుజాత. కొంపదీసి నువ్వు కూడా పూనకం పూనేస్తావా ఏంటి? పూనకాలేంటి? ఇందాక మా ఆవిడకి వచ్చిందిలే పూనకం. సుజాత కోడి రామకృష్ణ సినిమాలో కనిపించే దేవతలా ఉంది. ఎందుకురా పూనకాలు? అవును, ఇంతకీ భూపతి గారు ఎక్కడా? ఆయన నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చి పక్కిదిలో ఆగిపోయాడు బాలమని. బాలమని త్వరగా చంద ఏదో వేసి పంపించు. వేస్తానమ్మా. నువ్వు జోలు పట్టి అడిగిన తర్వాత వేయకుండా ఉంటానా? ఉండొస్తాను. ఆగండి బాలమణి గారు, ఇందాకే కరెంటు కమలక్క ఈ జోల్లో 15,000 వేసింది. మీ సందా కమలక్కను మించిపోవాలి మరే. అదేం డిమాండ్? ఎవరికెంత తోస్తే అంత వేస్తారు, బలవంత పెట్టకండి. ఏంటండి ఆవిడ అసలే ట్యాక్స్ లేని బిజినెస్ చేస్తుంది. ట్యాక్స్ లేదంటావేంటి? ఇంటి పని కడుతున్నాను కదా. అది వేరమ్మా, హోటల్ అనేది బిజినెస్. కమర్షియల్ ట్యాక్స్ లన్నీ కట్టట్లేదుగా మనం.
రే గోల్ చేయకండి రా, బాలమని మన కమలక్క కన్నా తీసిపోయిందా ఏంటి? కావాలంటే ఆవిడకంటే 5,000 ఎక్కువ వేస్తుంది. ఇరికించేసావు కదరా. బాలమణి ఆ? లేట్ అయిపోతుంది. అలాగే ఇదిగో మన శంకరన్ చెప్పినట్టు నేను సుజాత జోల్లో 20,000 వేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తెస్తాను. తీసుకురా. రావాలి 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 రావాలి. ఇదిగో 20,000. ఒరిజినల్ నోట్లేనా? నేను ఇంకా ప్రింటింగ్ ప్రెస్ ఏం పెట్టలేదు. నువ్వు నోరు మూసుకో. నువ్వు పట్టమ్మా. బాలమణి, ఆ, సాయంత్రం నీకు ప్రసాదం పంపిస్తాలే. వద్దులే, ఇప్పటికే గోకుడు బాబా ప్రసాదం తిని వెగట పుట్టేసింది. బాణం అమ్మా. నాకు ఆకలేస్తుందా? బిస్కెట్స్ వైపు ఓయ్! దేవత బిస్కెట్లు తినకూడదేమో. పర్వాలేదులే శంకరం, పాపం నిలువు కాళ్ళ మీద ఊరంతా తిరిగొచ్చింది. కాస్త తిననివ్వు. పీకే గారు, నియమాలు పాటించకపోతే ఊరికి బొక్కే కదండి. ఒక్కే గాని మానవతా దృక్పథంతో కొంచెం సడలించాలి శంకరం. అంతే అంటవా? ఆ, సరే తీసుకో. తినిపించు. ఇదిగోండి. ఇలా దొరికినవన్నీ తింటే జోలు పెట్టిన ఫలితం ఏముంటుంది? ఉంటుందిలే శంకరం, పాపం చిన్న పిల్ల కదా. ఇది చిన్న పిల్ల. పెళ్లి చేసింటే ఈ పాటికి 2 పిల్లలు తల్లి అయి ఉండేది. బాలమని, ఇక మేము వెళ్ళొస్తామా? అలాగే. పదండి. పద, పద. బాయ్ బాణం బాలమణి. బిస్కెట్స్ బాయ్. కదలు. ఏయ్, ఉండవయ్యా. పద. బాబా, మీ ఆజ్ఞను పాటించి మా అమ్మాయి జోలు పట్టి సేకరించిన సొమ్మిది. మీ అమ్మాయి కన్య కాబట్టి, అందులోను కర్కోటక రాశి కాబట్టి. కర్కోటక రాశి కాదు, కర్కాటక రాశి. అరే, హాస్యం, హాస్యం. ఆహా. ఏదో ఒకట్లే ఓయ్. అలా రాసుంది కాబట్టి బాబా ఆదేశించాడు. లేకపోతేనా నన్ను జోలు పెట్టమన్నా పట్టేవాణ్ణి కాదంటారా బాబా? నేనెవరిని జోలు పట్టమని అడగలేదురా. అడుగో ఆ జింబాబ్వే గారు సృష్టించిన మాయిరా ఇది. చిచి ముష్టి సన్నాసి, ఆపరా నీ గోకుడు నిన్ను తగలట్ట. బాబా గారు, ఊరు కోసం ఎంతో కష్టపడిన సుజాతకి మీరు పూలాభిషేకం చెయ్యాలి. రేయ్, గోకుడు బాబాకి, గోకుడు బాబాకి, గోకుడు బాబాకి. ఎవరా ఎవరా పళ్ళీరా. ఇస్తున్నా, తీసుకోండి. మహాప్రసాదం. రే బాణం, ఆ డబ్బుని వీళ్ళు ఏం చేస్తారు? ఏముందండి, సాయంత్రం వీళ్ళందరూ కలిసి పనిచేసుకునేటట్టుగానే ఉన్నారు. నేనెంతో కష్టపడి సేకరించిన ఆ డబ్బుని పంచుకుంటే ఒక్కొక్కడికి పగిలిపోద్ది. ఏం పగలు కొడతారమ్మా? వాళ్ళ గూబెని పగలు కొడతాను. ఓ, ఈ ముక్క మీ నాన్నగారికి చెప్పండి. నేను చెప్తాను ఉండు. నాన్న, నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాగా. అయ్యా గోకుడు బాబా గారు, జోలు పట్టి సేకరించిన ఈ డబ్బుతో
ఊళ్ళో ఏదైనా సంక్షేమ కార్యక్రమం చెయ్యాలని నా ఆలోచన. తమరేమంటారు? అయ్యా, ఇందులో నా పాత్ర ఏమీ లేదు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఎక్స్క్యూజ్ మీ. రండి రండి. బాబా గారి అంతరంగంలో ఏముందో నేను తెలుసుకుని చెప్తాను. మరీ మంచిది. ఆయన మనసులో ఏముందో కనుక్కోండి. ఎలాండి వెళ్ళండి వెళ్ళండి ఎలాండి వెళ్ళండి. ఏ? ఏ? క- పీకే బాబాకి జై! పీకే బాబాకి జై! పీకే బాబాకి జై! ఒరే కంపునాయాల, మొలతాడు తెంచావెందుకురా? ఓ గుంతలకెడి గుమ్మ, గోడ మీద బొమ్మ. బాబా మనసులో ఏముందో చెప్పమ్మా. అబ్బో, నీ మొలతాడు కంపుకి వాంతి వచ్చేస్తున్నారా నాయన? అలాగా? హ? గొప్పగా చెప్పారు బాబా. అలాగే చెప్తాను. అలాగే బాబా, మీరు చెప్పినట్టే చెప్తాను బాబా. అబ్బే, ఒక అక్షరం కూడా పొల్లిపోనివ్వను. అలాగే చెప్తాను బాబా. మీరు కోప్పడకండి. మీ మనసులో ఉన్నది అచ్చుగుద్దినట్టు చెప్తాను కదా. ఏంటి బాబా, సరిగా వినపట్లేదు? ఒక్క నిమిషం. వినపడింది వినపడింది. ఓకే. సమస్త ఊరి ప్రజలారా, సుజాతమ్మ జోలి పట్టడం వల్ల ఊరికి పట్టిన శని తొలగిపోయిందంటున్నారు బాబా. ఇంకా ఏమన్నా చెప్పారా? ముఖ్యంగా ఈ నిధి గురించి ఏమన్నా చెప్పారా? అయితే ఊర్లో శని తొలగిపోయినా ఇంకొన్ని గ్రహాలు అలాగే ఉన్నాయట. వాటిని తరిమేయటానికి ఈ డబ్బుతో బాబాగారు ఏం చేయమన్నారో తెలుసా? ఏం చేయమన్నారు? ఏం చేయమన్నారో చెప్పండి బాబా. బాబాగారు ఏమంటున్నారంటే జమ్మడి యజ్ఞం చేయమంటున్నారు బాబాగారు. జిమ్మడ యజ్ఞమా? నీ జిమ్మడిపోను. ఉహుం, ఏం లేదు నాయన. ఊరికి పట్టిన గ్రహాలు జిమ్మడిపోవడానికి చేసే యజ్ఞమే జమ్మడి యజ్ఞం. అయితే ఈ డబ్బుని ఎక్కడ దాచమంటున్నారు బాబా గారు? కనుక్కుని చెప్తానాయన. ఓ అలానా? అలాగే బాబా, మీరు చెప్పినట్టే నేను చెప్తాను. ఏం లేదు శంకరం, ఆ, బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈ డబ్బునంతా తీసుకుని నీ దగ్గరే పెట్టుకోమంటున్నారు. ఆ, no! ఏమైంది No, శంకరం? no, no. ఏమైంది? ఆ, వద్దు బాబా, ఇంత డబ్బుని మా ఇంట్లో పెట్టుకుని నేను కాపాడలేను. ఈ డబ్బుని భూపతి గారి ఇంట్లోనే దాచిపెట్టండి. వద్దయ్యా, బాబా గారు చెప్పినట్టు ఆ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. ఆ, డాడీ, ఆ. బాబా అంతరంగాన్ని నేను తెలుసుకోవచ్చా? ఇంపాసిబుల్ తల్లి. ఒక బాబా అంతరంగం మరో బాబాకే తెలుస్తుంది. పైగా స్త్రీ. నువ్వు అలాంటి ప్రయోగాలు చేయకూడదు తల్లి. పురుషులేంటి స్త్రీలేంటి, నేను బాబా అంతరంగాన్ని తెలుసుకోవాల్సిందే. భూపతి గారు, ఏంటండి ఇది? నా దగ్గర డబ్బులు ఉంచడం మీ అమ్మాయికి ఇష్టం లేనట్టుంది. మీ దగ్గరే ఉంచండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఊరుకో శంకరం, అమ్మాయిని నేను సముదాయిస్తాను కదా. శంకరం, ఆ, ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. కాకపోతే యజ్ఞానికి ఎంత ఖర్చు చేస్తున్నారో అనా పైసలతో సహా లెక్క రాస్తే చాలు. అవ్వా, ఎంత మాట అన్నారండి? అసలే ఇది సుజాత జోలి బట్టి అడుక్కున్న డబ్బు. అదే సేకరించిన డబ్బు. ఇందులో ఒక్క పైసా తిన్నా కాలు చేతులు పడిపోతాయి ఎవరికైనా.
ఆ నీతి నీ దగ్గర ఉందిలే శంకరం. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి. నాకు దొంగ బుద్ధి, ఈర్ష్య ద్వేషాలు లేవని. అంటే అలాంటి బుద్ధులు నాకున్నాయా? నువ్వు ఆగమ్మా. ఊరుకో శంకరం. 10 మంది ముందు ఈ గొడవ ఏంటి? ఆ ముక్క మీ అమ్మాయికి చెప్పండి. రే బాణం, ఆ, డబ్బు సేకరించాం, ఇచ్చేసాం. ఇక్కడ మన పని అయిపోయింది, వెళ్దాం పద. పోదాం పదండి. అమ్మా మీరేం అనుకోవద్దు, మా అమ్మాయికి కొంచెం ఆవేశం ఎక్కువ. ఏయ్, డబ్బులు తీసుకెళ్లి శంకరం ఇంట్లో పెట్టండి. అలాగే వస్తాం బాబా. బాబా బాబా నమస్కారం. ఉంటామే? వేస్తాం. పదండ్రా, పదండి. పెట్టుకోరా. యజ్ఞానికంటే ముందు నీ జిమ్మడి పోవాలని ప్రార్థన చేస్తారా సన్నాసి? బావో మరో 1000 కట్ట. ఓకే. వేణుగాడి ఖాతాలో 1000 నోట్లు. బావా సీనుగాడి ఖాతాలో మరో 1000 కట్ట. ఓకే. బావా వేణుగాడి ఖాతాలో ఇంకో 1000 కట్ట. ఓకే. సీనుగాడి ఖాతాలో ఇంకో 1000 కట్ట. బావా ఇప్పుడు మాత్రం 500 కట్ట బావా. రేయ్, డబ్బు లెక్క పెట్టి మూటలోకి వేయమన్నాను, జోబులోకి కాదు. నువ్వు కనిపెడతావో లేదని టెస్ట్ చేసా. ఫు. నీ అబ్బా, లోపలై. రే వేణుగాడి ఖాతాలో 500 నోట్ల కట్ట ఒకటి. నాది ఇంకో కట్టరు. ఇష్. అమ్మా. బావా సీనుగాడి ఖాతాలో మరో 1000 కట్ట. ఓకే. కానీ రేయ్, నా జీవితంలో ఇంత డబ్బు లెక్క పెట్టడం ఇదే మొదటిసారి. నా గుండెదడ ఇంకా తగ్గట్లేదురా. నీకే కాదా, ఇంత డబ్బు చూస్తే ఎవరికైనా ఎంతో కొత్త టెన్షన్ ఉంటది. మాకు లేదా, మేం కౌంట్ చేయట్లేదా? మామ వేణుగాడి ఖాతాలో మరో 1000 నోట్ల కట్ట. ఓకే. ఇక్కడ పెట్టే ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టింటే IAS IPS అయిపోయినవాడిని. అరే నువ్వు ఒకసారి కాలెత్తరా. చూడరా బాబు. ఇప్పుడు ముడ్డెత్తు. చూసుకో. ఏం లేవురా. అలాగే. రేయ్ ఇదిగోరా, వీడు దాచాడు. రేయ్, నేనా? రేయ్ ఇదిగోరా రేయ్, ఇంకోటి. ఓసారి ముడ్డెత్తరా. బావా నన్ను తంతా నెత్తరా. రేయ్, సరే, లే. చూసుకోండి. కూర్చో. అయిపోయారా? రేయ్, మొత్తం లెక్క 14,75,600 రూపాయలురా. ఇక ఈ బాబాలు కూర్చున్న ఈ 2 పీటలు ఎంతో తెలుసా? 4 లక్షలు. ఈ నెయ్యి 1,50,000. నెయ్యి 1,50,000. ఇది మామూలు నెయ్యి అనుకుంటున్నారా? హిమాలయాల్లో తిరిగే కామధేనువు అనే ఆవు నుండి 1/4 కిలో తీసుకొచ్చాం. 1/4 కిలో నెయ్యి 1,50,000 అంటే బాగా ఎటకారంగా ఉందండి.